ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనం ఈ రోజుల్లో అయితే ఎవరిదైనా మాట్లాడాలనుకున్న దూరంగా ఉన్న మన పిల్లలతో కానీ, బంధువులతో కానీ, తర్వాత మరి ఎవరితోనైనా కానీ మాట్లాడాలంటే విదేశాల్లో ఉన్న వారితో సహితం మనం మాట్లాడగలం ఇప్పుడు. ఎందుకంటే మనకు వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, తర్వాత ఇట్లాంటివి అందుబాటులోకి వచ్చినాయి కదా. వీడియో చాటింగ్ చేయడం, మాట్లాడకపోయినా చాటింగ్ చేస్తాం. మరి ఇవన్నీ లేని కాలంలో మనకు దూరంగా ఉన్నటువంటి మన పిల్లలు, కాలేజీలో చదువుతున్న మన పిల్లలతో కానీ, లేకపోతే ఒక భార్య తన బిజినెస్ పని మీద వెళ్ళినటువంటి తన భర్తతో మాట్లాడాలన్నా మరి ఇప్పుడు మనకి అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. ఇదివరకైతే టెలిఫోన్ సౌకర్యం ఒక్కటే ఉండేది, ల్యాండ్లైన్ అంటారు కదా, ఆ ల్యాండ్లైన్ ఒకటే ఉండేది. అప్పుడు కూడా ల్యాండ్లైన్ ఉండేది. దాని ద్వారా మరి ప్రజల మధ్య సంబంధాలు ఉండేవన్నమాట. తర్వాత రాత్రి కూడా పిల్లలు నిద్రపోతూ ఉంటారు. నిద్రపోయేటప్పుడు మధ్యలో లేస్తారు. వాళ్ళకి ఏమో కల వచ్చిద్దో మరి ఏమొచ్చో తెలియదు, కానీ భయపడి అమ్మా అని అరుస్తారు. తల్లి పక్కనే ఉండి నేను పక్కనే ఉన్నాను నాన్న అని తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళ మాట వినపడినప్పుడు, వాళ్ళు తనని హత్తుకున్నప్పుడు ఆ మాట వినగానే వాళ్ళ ధైర్యం వచ్చి ఓహో మా అమ్మ మా నాన్న నా పక్కనే ఉన్నారు కదా అని ధైర్యంతో నిద్రపోతారు. అదేవిధంగా యోహాను సువార్త 10:27 యేసయ్య చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని. మరి దేవుని స్వరం కూడా అంతే. దేవుడు పరలోకంలో ఉన్నాడని మనము మరి ఆలోచిస్తాం, కానీ ఆయన మనతో ఉన్నాడని, నిరంతరము మనతో ఉంటాడని కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం కదా. మరి మనము ఆయన స్వరమును ఎట్లా వింటాము? ఆయన వాక్యము ద్వారా ఆయన స్వరమును ఏ సమయంలోనైనా వినగలము. చీకటిలో మరి చిన్న బిడ్డలు ఏ విధంగా తన తల్లిదండ్రుల స్వరమును విని ధైర్యంగా ఉంటారు, తల్లిదండ్రుల స్వరమును గుర్తిస్తారో అదేవిధంగా ఆయన నా గొర్రెలు నా స్వరం వినంటే మనకున్నటువంటి గాఢాంధకార పరిస్థితిలో, క్లిష్టమైన సమస్యల్లో మన దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయన స్వరమును వినగలిగే వారిగా ఉంటే మనము మన వ్యక్తిగత జీవితంలో కావచ్చు, కుటుంబ జీవితంలో కావచ్చు, మరి ఆయన గొర్రెగా, ఆయన బిడ్డగా ఆయన ఎరిగి ఉంటే మరి అంధకారము వంటి సమస్యలైనా ఎటువంటి స్థితిగతుల్లోనా ఆయన నీతోనే, నీ ప్రక్కనే ఉండి మరి నిన్ను బలపరుస్తున్నాడని, నీ మాటలు వింటున్నాడని, నీ కొరకే ఆయన ఉన్నాడని గుర్తిస్తే ఆయన మీకు సమీపంగా ఉన్నాడని గుర్తించి ప్రార్థన మరియు వాక్యము ద్వారా ఆయన స్వరమును విని మరి ఆయనను వెంబడిస్తే మనము ఆయన బిడ్డలముగా ఉంటే మనకు అటువంటి ధైర్యం ఉంటుంది. మనం కూడా ప్రతి పరిస్థితిని, గాఢాంధకారపు లోయలను దాటి పచ్చిక గల చోట్లను, శాంతికరమైన జనముల ఎదుట మనము నివసించుటకు మనం